టమాటా ధర ఒక్కసారే పడిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదంటున్నారు. టమాటాను తెంపకుండానే తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. టమాటాకు మంచి ధర లేక తిప్పలు పడుతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. ఒక్కసారి ధర దిగుడుతోటి 25 కిలోల టమాటా బాక్సు 50 రూపాయలకే అమ్ముడైతుంది. 30 బాక్సుల టమాటా తెంపాలంటే 6 కూలీలు కావాలి. ఒక్కొక్కరికి 300 ఇయ్యాలి. ఈ బాక్సులు అమ్మితే వచ్చేది 1500. అంటే టమాటా అమ్మితే వచ్చే ధర కంటే కూలీలకే ఎక్కువ డబ్బులు ఇయ్యాల్సి వస్తుందంటున్నారు రైతులు. దీంతోని టమాటా తెంపకుండానే తోటలను మిషన్లతోటి దున్నిస్తున్నామంటున్నారు. టమాటా సీడ్ కాస్ట్ ఒక్కొక్కటి 400 రూపాయలు పెట్టి ఒక 2 సార్లకు వచ్చే సీడ్ కాస్ట్ తీసుకున్నాం 100 గ్రామ్స్. అయితే ఈ మందుల ఖర్చులు ప్లస్ అవి ఇవి ప్లస్ కైకిలోలకు తెంపడానికి 200 రోజుకు. అట్లా 4-5 తెంపినాం. 50 పెట్టెలు తెంపితే అన్నీ కలిసి 3000 రూపాయలు కూడా రాలే. 5 కైకిలోలు మందులు ఇవన్నీ అని కలిపి. అందుకనే అయితే టమాటా ఉన్నదో టమాటా మొత్తం లాసే ఉన్నది. పోయినేడు మంచి ధర వచ్చిందని ఈ ఏడు ఎక్కువగా టమాటా వేశారు రైతులు. వర్షాలు కూడా బాగానే పడడంతో పంట దిగుబడి పెరిగి ధర తగ్గింది. దీంతోని పెట్టుబడి కూడా రావడం లేదని చెప్తున్నారు రైతులు. అప్పట్లా ఒక్క బాక్సు 200 నుంచి 2000 దాకా అమ్ముడుపోయిందని ఇప్పుడు 50 రూపాయలు కూడా వస్తలేదంటున్నారు. నిరుడు ఫుల్ వర్షాలు పడ్డాయి కదా, అయితే నిరుడికి ఇప్పటికి మస్తు తేడా ఉన్నాయి. నిరుడు అంత వర్షాలు లేకున్నా కానీ అన్ని రేట్లు పిరేముండే. ఇప్పుడేమో మొత్తం వర్షాలు పడట్లే కానీ దానికన్నా నిడతలేదు. ఈ చేసేం లాభం? దానికన్నా నిడతలేదు. ఎకరానికి ఇప్పుడు 20,000 ఖర్చు వచ్చే కానీ కనీసం 10,000 టమాటాలన్నా అమ్ముతుంది లేదు. ఎంత కూరగాయలు పెడితే అంత బాగుపడతామంటే అంత వేస్ట్ ఉన్నది. మరి కొంచెం రేటు పెంచితే మంచిగా ఉంటుండే గవర్నమెంట్. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం 2 రూపాయల కిలో నడుస్తుంది. దానివల్ల కూలీలకు కానీ మనకు కానీ ఏం గిట్టుబాటు లేకుండా అయిపోయింది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ 3 నెలల పంటలో ఫస్ట్ మొదటి నుంచి నారు దశ నుంచి ఈ కోతకొచ్చే దశ వరకు విపరీతంగా పెట్టుబడి అవుతుంది. ఈ విపరీతమైన రోగాల వల్ల ఈ ఎండ వేడి వల్ల కాయలు రాకపోవడం వల్ల కూడా పెట్టుబడి పెరిగిపోయి గిట్టుబాటు లేకుండా అయిపోతుంది. మేము ఈయోడు కొత్త పెట్టినాం టమాటా. పోయినసారి 500, 300 ఇట్లా ఉండే. ఇప్పుడు పెట్టకు 50 రూపాయలు అంటుండ్రు. ఓళ్ళు అత్తలేరు, చేత్తలేరు. మందులు కొడితే 1 ఎకరం పెట్టినాం మేము. దయచేసి ఓళ్ళన గవర్నమెంట్ అన్న పట్టించుకోవాలని కోరుతున్నాం మేము. చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి టమాటా ఎక్కువగా మార్కెట్లోకి రావడంతో ఇక్కడ ధర పడిపోయిందంటున్నారు రైతులు. మదనపల్లె నుంచి టమాటా రాకుండా బంద్ పెట్టాలంటున్నారు. రేటు వచ్చేదాకా టమాటా నిల్వ పెట్టుకునేటట్టు జిల్లాల కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దందాగా అడిగితే అయ్యా మాకు టమాటా రేట్ లేదు, మాకు ఎక్కడ మదనపల్లి టమాటా వస్తుందని చెప్పేసి పక్క రాష్ట్రాల పేరు చెప్తున్నారు. మరి పక్క రాష్ట్ర టమాటాలు ఆపుతారా? మరి ఉన్న స్వదేశ రాష్ట్రానికి ఉన్న టమాటాని ఇక్కడనే కొనుగోలు చేసినట్టయితే మన తెలంగాణ రైతు బతికి పట్టగడతాడు. లేనట్టయితే మరి ఎక్కడనో 10 రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే మరి ఇప్పుడు చూస్తే ఈ టమాటా రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. కోల్డ్ స్టోరేజ్ పెట్టి మరి 10-20 రోజులు టమాటా ఆపుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి అట్లాగే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి టమాటా ఎక్స్పోర్ట్ చేసి మరి జ్యూస్ లెక్క అవన్నీ తయారు చేసి అమ్మితేనే రైతు ముందు పట్టగలుగుతామని చెప్పేసి ప్రభుత్వం నేను కోరుతా ఉన్నా. టమాటాకు మద్దతు ధర వచ్చేటట్టు చేయాలని సర్కార్ను కోరుతున్నారు జిల్లా రైతులు.